మీరు పట్టణ ప్రాంత వాసులు, హైదరాబాద్ నగరానికి చాలా సమీపంలో ఉంటారు. రాజకీయ చైతన్యం మీలో ఎక్కువ. 4-5 నెలల్లోనే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత తారుమారైనాయో మీకు తెలుసు. అదేవిధంగా మనతో పోటీలో 2 పార్టీలు ఉన్నాయి. నరేంద్ర మోడీ బీజేపీ, రెండవది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దేశంలో 10 సంవత్సరాలు గడుస్తా ఉంది. 150 నినాదాలు ఇచ్చినాడు నరేంద్ర మోడీ. 150. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయ్యిందా? ఏం జరగలేదా? నరేంద్ర మోడీ చెప్పిండు ఆ రోజు, బీజేపీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఏం మీకు వచ్చినాయట కదా 30 లక్షలు? లేదు 30 వచ్చినాయట. రాలేదా? ఈటల రాజేందర్ చెప్తుండా? రాలేదా? మరి ఏం చేయాలి? 3 లక్షల మెజార్టీతో లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలి. అంతేనా? బేటీ పడావో బేటీ బచావో ఏమైనా జరిగిందా? వికసిత్ భారత్ ఏమైనా జరిగిందా? అమృత్ కాల్ వచ్చిందా? వచ్చే దీన్ని వచ్చినాయా? అంటే అంత వట్టి ట్రాషే, ఏం లేదు. రూపాయి విలువ డాలర్ వ్యతిరేకంగా చూస్తే 84 రూపాయలకు పడిపోయింది. చాలా భయంకరంగా దెబ్బతిన్నది. ఎక్స్పోర్ట్స్ బంద్ అయిపోయినాయి, ఇంపోర్ట్స్ పెరిగినాయి, దేశం యొక్క విదేశీ మారక నిల్వలు పడిపోయినాయి. అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ట మంట కలిసిపోతా ఉంది మోడీ హయాంలో. మొన్న అరవింద్ కేజ్రీవాల్ ను, కవితను అరెస్ట్ చేస్తే అమెరికా దేశం కూడా తమ నిరసన వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా విశ్వగురువు అని ప్రచారం చేసే మోదీ విశ్వం మొత్తం మీద దేశ ప్రతిష్టను మంటగలుపుతా ఉన్నాడు. వాళ్ళు చేసేది ఏం లేదు, అంత వాటి ట్రాషే తప్ప బీజేపీ వల్ల ఒరిగేదేం లేదు, జరిగేదేం లేదు. పైగా మోడీ మనకు మోసం చేసినాడు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగాన్ని ఎంత అభివృద్ధి చేసినామో మీకు తెలుసు. ఐటీఐఆర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ మన హైదరాబాద్ కు ఉండే, చట్టం ప్రకారం ఉండే, దాన్ని కూడా తీసేసినాడు. అదే విధంగా పర్లేదా, ఐటీఐఆర్ తీసుకొని పోయినాడు. తెలంగాణకు వచ్చిన 7 మండలాలు మనకు 400 మెగావాట్ల పవర్ ఇచ్చేటువంటి సీలేరు పవర్ ప్రాజెక్టు తీసుకెళ్లిపోయి ఆంధ్రాకి అప్పచెప్పినాడు. మళ్ళా ఇప్పుడు ఏమంటున్నాడు, మీ గోదావరి జలాలు, మీ కృష్ణా జలాలు తీసుకుపోయి తమిళనాడు, కర్ణాటక ఇస్తా అంటున్నాడు. ఒప్పుకుందామా? యుద్ధం చేద్దామా? యుద్ధం చేయాలంటే మన కృష్ణాకి, మన గోదావరి మనకే దక్కాలంటే మరి లక్ష్మణ లాంటి వీరులు గెలిస్తేనే పార్లమెంట్ లో రేపు గొంతు పట్టుకుంటారు. ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 5 నెలల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో శివారు ప్రాంతాలలో, మల్కాజిగిరి నియోజకవర్గం ప్రాంతంలో మంచినీటి సరఫరా ఎట్లా ఉండే మీ అందరికీ తెలుసు. పుష్కలంగా నీళ్లు తెచ్చి ఇచ్చినాం, కొత్త పైప్ లైన్లు వేసినాం, కొత్త ట్యాంకులు కట్టినాం. కృష్ణారావు గారు కానీ, వివేక్ గౌడ్ గారు కానీ, మల్లారెడ్డి గారు కానీ, అటు మల్కాజ్గిరిలో కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, కూకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, బ్రహ్మాండమైన నీళ్ల సరఫరా జరిగింది. మరి ఇలా మళ్ళా నీళ్ల ట్యాంకులు కొనుక్కునే పరిస్థితి ఎందుకు వస్తా ఉంది? ఎందుకు నీళ్లు తక్కువైపోయినాయి? ఎందుకు భూముల ధరలు పడిపోయినాయి? ఎందుకు రియల్ ఎస్టేట్ ఆగిపోయింది? జంట నగరాలను నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజు పవర్ ఐలాండ్ గా మార్చిన, నేను పవర్ ఐలాండ్ గా. న్యూయార్క్ లో, లండన్ లో కరెంటు పోవచ్చు కానీ హైదరాబాద్ లో కరెంటు పోకుండా చేసిన నేను. అది మీ అందరికి తెలుసు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కన్ను రెప్పగొట్టే పాటు కూడా కరెంటు పోలేదు. పవర్ ఐలాండ్ చేసినాం. రాష్ట్రంలో ఉండే అన్ని జనరేటింగ్ స్టేషన్లతోని దీన్ని నేషనల్ గ్రిడ్ లో కూడా లింక్ చేసినాం. అంత బాగా చేసినటువంటి హైదరాబాద్ నగరంలో
నేను రోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నా. నిన్న కొద్దిపాటి వాన పడితే 6 గంటలు 8 గంటలు కరెంటు పోతా ఉంది, 10 గంటలు కరెంటు పోతా ఉంది. రాష్ట్రం ప్రతిష్ట పోతా ఉంది, పరిశ్రమలు వెళ్ళిపోతా ఉన్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ 1000 కోట్ల పెట్టుబడులతోని నేను ముఖ్యమంత్రి కూడా నాడు పెట్టడానికి వస్తే అది మద్రాసుకు తరలి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక. ఈ విధంగా పరిశ్రమలు పోవడం, కరెంటు పోవడం, మంచినీళ్ళు పోవడం, నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయంగా పడగొట్టే దుర్మార్గ చర్యలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడతా ఉంది. రియల్ ఎస్టేట్ కింద ఎటువంటి ధరలుండే హైదరాబాద్ లో ఎంత బాగా వ్యాపారం జరిగేది. ఈ ముఖ్యమంత్రి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే చెప్పిండు. మొన్న రియల్ ఎస్టేట్ల దగ్గర స్క్వేర్ ఫీట్ కింద వసూలు చేసి ఢిల్లీ కప్పం కడుతున్నారని చెప్పి ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పిండ్రు. అంటే అవినీతికి ఆలవాలని చేసి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తా ఉన్నారు. పరిశ్రమలు తరలిపోతా ఉన్నాయి, ఐటీ రంగం కూడా కుదేలవుతా ఉంది. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రేపు పార్లమెంట్ లో మనోళ్ళు డజన్ మంది ఉంటేనే ఖచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు, తెలంగాణకు నిధులు తెస్తారు. కాబట్టి రాగిడి లక్ష్మారెడ్డి గారిని మీరు గెలిపించాలని కోరుతా ఉన్నా. యాక్చువల్ ఫ్యాక్ట్ మీకు నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఎట్లా ఉన్నారు, టైగర్ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉత్పుల్లాపూర్ లో 85,000తో గెలిచినటువంటి వివేక్ గౌడ్ ఉన్నారు. కూకట్పల్లి ఎంత గెలిచారు, మన 70,000తో గెలిచిన మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. చాలా పెద్ద పెద్ద మెజార్టీలతో గెలిచినాం మనం. ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల ప్రకారం చూస్తే మనకు దాదాపు 4 లక్షల ఓట్ల మెజార్టీ ఉంది. నేనన్నా లక్ష్మణ, నేను పటాన్ చెరువు పోవాలి, అక్కడ మెదక్ అభ్యర్థి గెలవాలి, మధ్యలో నీ మీటింగ్ ఎందుకు వద్దంటే నువ్వు ఖచ్చితంగా ఆగుతావా, నీ సంగతి నేను ఆపిండు. మంచిదైంది కదా, మరి నేను వెళ్ళాలి, నాకు పర్మిషన్ ఇవ్వాలి మీరు. లక్ష్మారెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, నిజాయితీ పరుడు. ఆయనకు రాజకీయాలలో ఎప్పుడు అవకాశం రాలే. ఫస్ట్ టైం మనం టికెట్ ఇచ్చి నిలబెట్టుకున్నాం. ఆయన ఒక సంస్థ పెట్టి లక్షలాది మంది ప్రజలకు న్యాయం చేసిండు. వాటర్ ట్యాంకర్లు పెట్టి ప్రజలకు నీళ్లు సప్లై చేసిండు. పేదింటి బిడ్డల పెళ్లిళ్ళు చేసిండు. లక్ష్మణ అంటే నేను ఉన్నాని కదిలి వచ్చే మనిషి మన రాగిడి లక్ష్మారెడ్డి గారు. సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తి. కాబట్టి దయచేసి నా మాటను గౌరవించి రాగిడి లక్ష్మారెడ్డి గారిని, ఆల్రెడీ గెలిచిపోయిండు, తేలిపోయింది ఎలక్షన్. వరుస బట్టి అన్ని మనమే గెలుస్తా ఉన్నాం. చేవేళ్ళ గెలుస్తున్నాం, సికింద్రాబాద్ పద్మారావు బ్రహ్మాండం గెలుస్తున్నాడు, మల్కాజ్గిరి లక్ష్మారెడ్డి గారు గెలుస్తున్నారు, మెదక్లో వెంకటరామరెడ్డి గెలుస్తున్నారు. నరేంద్ర మోడీ చెప్పిండు ఆ రోజు, బీజేపీని గెలిపిస్తే విదేశాలలో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి ఇంటికి 15 లక్షలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఏం మీకు వచ్చినాయట కదా 30 లక్షలు? లేదు 30 వచ్చినాయట. రాలేదా? ఈటల రాజేందర్ చెప్తుండా? రాలేదా? మరి ఏం చేయాలి?